బంగారం ధర హడలెత్తిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరింది గోల్డ్ రేట్. ఇవాళ కూడా పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తూ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవాళ మరో 800 రూపాయలు పెరిగిన ప్యూర్ గోల్డ్ రేట్ 1,13,000 రూపాయలు దాటింది. ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్స్ భారీగా పెరగడంతో బంగారం కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన మొదలైంది. ధర ఎప్పుడు తగ్గుతుందా అని వారు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ ఎఫెక్ట్ తో దేశీయ మార్కెట్లోనూ బంగారం దూకుడు కొనసాగుతోంది. 15 రోజుల్లోనే గోల్డ్ రేట్ దాదాపు 8,000 రూపాయలకు పైగా పెరిగింది. ఓవరాల్ గా చూస్తే 2024లో 27% పెరిగిన బంగారం ధర ఈ ఏడాది ఇప్పటి వరకు 38% ఎగబాకింది. ఇక ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడం, వచ్చే నెలలో మళ్లీ పెళ్లిళ్లు ఉండటంతో రిటైల్ మార్కెట్లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. ధరలు ఇంకా పెరగొచ్చనే భయాలతో జనం నగల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 73,000 రూపాయలు ఉన్న 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం 1,13,000కు పలుకుతోంది. అంటే గతేడాది కాలంలో గోల్డ్ రేట్ దాదాపు 55% పెరిగింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలకు తోడు వరుసగా 10వ నెలలోనూ చైనా సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా బంగారం ధర పెరుగుదలకు మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యుక్రెయిన్ విషయంలో రష్యా తన దూకుడు కొనసాగిస్తోంది. అమెరికా మాటలు పెడచెవిన పెట్టి దాడులు చేపడుతోంది. దీంతో అమెరికా నుంచి మున్ముందు మరిన్ని ఆంక్షలు ఉండొచ్చన్న అంచనాలు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్కు డిమాండ్ పెంచుతోందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో గోల్డ్ రిజర్వ్లను ఆర్బీఐ గణనీయంగా పెంచింది. గతేడాది 841.5 టన్నులు ఉన్న గోల్డ్ రిజర్వులు ఇప్పుడు 880 మెట్రిక్ టన్నులకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. దీనికి తోడు విదేశాల్లోని బంగారం నిల్వల్ని స్వదేశానికి తెచ్చే ప్రక్రియను కూడా ఆర్బీఐ వేగవంతం చేసింది. 2020లో ఈ నిల్వలు 292 టన్నులు ఉండగా ఇప్పుడు అవి 512 టన్నులకు చేరాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే వార్తలతో గోల్డ్కు రెక్కలొచ్చాయి. వడ్డీ రేట్లను యుఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించొచ్చనే అంచనాలు గోల్డ్కు బూస్టింగ్ ఇచ్చాయి. ఈ శుక్రవారం వెలువడనున్న యుఎస్ జాబ్స్ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,700లకు సమీపంలో ఉంది. రైట్, గోల్డ్ రేట్ ప్రస్తుతం ఎగబాకింది. అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక తగ్గేదేలే అంటూ గోల్డ్ రేట్ పెరుగుతూ వస్తుంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే వార్తలతో కూడా గోల్డ్ కు రెక్కలు వస్తూ ఉన్నాయి. గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ముంబై నుంచి మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎనలిస్ట్ క్రాంతి బతిని గారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ చివరిలో మీరు చెప్పినట్లు ఈ ఏడాది కూడా ప్రారంభం నుంచి గోల్డ్ లో ర్యాలీ మొదలైంది. మరి ఈ ర్యాలీకి బ్రేక్ పడే అవకాశం ఉందా, లేక కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం అయితే గోల్డ్ అయితే చాలా వర్టికల్ గా మూవ్ అవుతుందండి. ఈ వర్టికల్ ర్యాలీ అనేది కొంచెం ఒక సాఫ్ట్నెస్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఏదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో, అంటే లాస్ట్ 15 డేస్ బ్యాక్ రష్యా మరియు యుక్రెయిన్ మధ్య ఏదైతే పీస్ టాక్స్ అనే నెలకొనడానికి అవకాశం ఉంది, దాంట్లో మంచి ప్రోగ్రెస్ రావచ్చని మార్కెట్ యాంటిసిపేట్ చేసింది. కానీ ఏంటంటే ఆ పీస్ ప్రోగ్రెస్ అనేది ఇంకా అన్సర్టనిటీగానే ఉండటంతో ప్రస్తుతం గోల్డ్ ప్రైసెస్ బాగా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది బాగా ఎక్కువైంది. అంతేకాకుండా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్ళీ తిరిగి వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఫెడరల్ రిజర్వ్ని చాలా ప్రెషరైజ్ చేస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలి అని ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మీద మెడ మీద కత్తి పెట్టినట్లు చేస్తూ ఉండటంతో ప్రస్తుతం మనం ఒక ర్యాలీ అనేది చూస్తున్నాం అనమాట. వడ్డీ రేట్లు కనుక యుఎస్లో కనుక తగ్గినట్లయితే గోల్డ్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రేట్లు ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ రేట్ కనుక చూసినట్లయితే 3,657 రేంజ్లో ఉంది. అది $3,700కి రావడానికి అవకాశం ఉంది. సో అట్లా కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా
ఇండియాలో కూడా గోల్డ్ రేట్లు ఈ రేంజ్ నుంచి కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో స్లోగా పెరగడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ వడ్డీ రేట్లు కనుక యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గైడెన్స్ కనుక ఒక 50 బేసిస్ పాయింట్స్ కనుక తగ్గిస్తే కనుక గోల్డ్లో ఇమీడియట్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో యుఎస్ వడ్డీ రేట్లు ఏ రకంగా తగ్గుతాయి అనే ఫార్వర్డ్ గైడెన్స్ కనుక నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకా 1-2% వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉండొచ్చు అని ఫార్వర్డ్ గైడెన్స్ కనుక ఇచ్చినట్లయితే గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ ఇమీడియట్గా తగ్గడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి ర్యాలీ అయినా ఎటువంటి ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. క్రాంతి గారు, అంటే ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్ పైకి వెళ్తుంది. అంటే దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ప్రస్తుతం ఫ్యూచర్ మార్కెట్లో $3,700 ఉండటం మనం చూస్తున్నామండి. ప్రస్తుతం అయితే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చెప్పినట్లు సెంట్రల్ బ్యాంక్స్ కనుక చూసినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ధర పెరగడానికి కారణాలు కనుక చూస్తే మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఇండియాలో గోల్డ్ రేట్లు పెరుగుతాయి, గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ ఏంటంటే మనం ప్రధాన మూల కారణాలు కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ డిమాండ్ అనేది వచ్చేది సెంట్రల్ బ్యాంక్స్ నుంచి. అంటే ప్రతి దేశం యొక్క వాళ్ళ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క కరెన్సీ నెక్స్ట్ బాండ్స్ గోల్డ్లో వాళ్ళ యొక్క రిజర్వ్స్ని పెడతారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువ మొత్తం వాళ్ళ యొక్క రిజర్వ్స్ని పెట్టడం జరిగింది లాస్ట్ 20-30 ఇయర్స్లో. ప్రస్తుతం కనుక చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర యుఎస్ ట్రెజరీ బాండ్స్ అనేవి 30 ఇయర్స్ లోలో ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ వచ్చేసేసి ప్రస్తుతం హైయెస్ట్ రేంజ్లో ఎలొకేషన్ అనేది జరుగుతుంది. సో అందువలన మనం ప్రస్తుతం గోల్డ్లో ఒక మంచి ర్యాలీ అనేది, ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. అంతేకాకుండా మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్లు బ్యాంక్ ఆఫ్ చైనా కంటిన్యూస్గా గోల్డ్ని పర్చేజ్ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ చైనాతో పాటు కొన్ని అదర్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మనం చూస్తున్నటువంటి నార్మల్గా వింటుంటాం కజకిస్తాన్ కానీ అజర్బైజాన్ కానీ ఇటువంటి దేశాలు కూడా ఇవి కంపేరిటివ్లీ చాలా చిన్న దేశాలు. సో ఈ దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని లాస్ట్ మంత్ విపరీతంగా పర్చేజ్ చేయడంతో ప్రస్తుతం గోల్డ్లో మంచి డిమాండ్ అనేది ఉంది. అంతేకాకుండా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతుంది. అందుకే ఫ్యూచర్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ ఎర్లియర్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కనుక చూసినట్లయితే ఎక్కువ డిమాండ్ అనేది ఫిజికల్ డిమాండ్ అనేది వచ్చేది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈటీఎఫ్ ద్వారా అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా కూడా గోల్డ్ యొక్క పర్చేజెస్ జరగడం మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఏంటంటే వారి యొక్క ఉన్న స్మాల్ అమౌంట్స్తో కూడా గోల్డ్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఆ డిమాండ్ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మెట్ మరియు డిజిటల్ ఫార్మెట్లో కూడా గోల్డ్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ రీజన్స్ అన్నిటి మూలాన గోల్డ్ ప్రైసెస్ అనేవి బాగా పెరగటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇండియాలో కనుక చూసినట్లయితే గోల్డ్ని డాలర్ డినామినేటెడ్ ఎసెట్ కింద మనం చూడాలి. అంటే మనం ఇండియాలో గోల్డ్ అనేది చాలా తక్కువ అమౌంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 95% ఆఫ్ గోల్డ్ గోల్డ్ యొక్క డిమాండ్ కానీ మనం కొనాలి అంటే అది ఇంపోర్టెడ్ కమోడిటీగానే ఉంటుంది. సో ఇంపోర్టెడ్ కమోడిటీ అయినప్పుడు అది డాలర్ డినామినేటెడ్ ఎసెట్ అనమాట. మనం చూసినట్లయితే డాలరు ప్రస్తుతం ఎప్రిషియేట్ అయ్యి రూపీ డిప్రిషియేట్ అయ్యి 88 దగ్గర ఉంది. సో అందువల్ల డాలర్ కనుక మన రూపీకి అగెనెస్ట్గా ఎప్రిషియేట్ అవుతూ వస్తే కనుక మన ఇండియాలో ఇంకా డబుల్ వ్యామీ అంటారు. అంటే ఒకటి గ్లోబల్ డిమాండ్ అనేది పెరుగుతుంది, డాలర్ డినామినేటెడ్ అసెట్ కాబట్టి ఇంకా గోల్డ్ ప్రైసెస్ మన ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి మీరు అంటున్నట్టు అంటే గోల్డ్ రేట్ హైక్స్ కి గ్లోబల్ ఏవేవి ఎఫెక్ట్ అవుతాయో దేని వల్ల అవుతుందో మీరు చెప్పారు. కమింగ్ టు అంటే రిటైల్ మార్కెట్ లోను గోల్డ్ సేల్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ సమయంలో రీటైల్ గా కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? డెఫినెట్గా అప్పుడప్పుడు మనం చూసినట్లయితే $1 lakh రూపీస్ 10 గ్రామ్స్కి టచ్ అయినప్పుడు కూడా కొంచెం మళ్ళీ తిరిగి ఒక 4-5 రోజుల తర్వాత కొంచెం సాఫ్ట్నెస్ అనేది చూసాం ఒక 6 months బ్యాక్. అట్లా కొంచెం అప్పుడప్పుడు డిప్స్ అనేవి వస్తుంటాయి గోల్డ్ ప్రైసెస్లో. అప్పుడు డిప్స్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి బాగా తగ్గిపోతుంది అని చూడకుండా ప్రతి డిప్లో గోల్డ్ని క్రమేణా అక్యుములేట్ చేసుకుంటే అంటే ఒక స్టాగర్డ్ మేనర్లో అక్యుములేట్ చేసుకుంటే కనుక రిటైల్ ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోలో కానీ వారి యొక్క జీవిత అవసరాలకు కానీ గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవడం చాలా మంచి అసెట్ అలొకేషన్ కింద మనం చూడాలి. థ్యాంక్ యూ అండి క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్.